పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ ప్రస్తుతం రైతులపై ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఆమె షూటింగ్ ని మొదలుపెట్టారు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో రేణు తన యూనిట్ తో షూటింగ్ చేశారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల షూటింగ్ ఆగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక పాట కోసం ప్రముఖ ప్రజా గాయకుడు గేయ రచయిత గోరటి వెంకన్నను రేణు దేశాయ్ కలిశారు. ఆదివారం మధ్యాహ్నం గోరటి వెంకన్న ఫామ్ హౌస్కి వెళ్లారు. రైతుల కోసం రాసిన సాహిత్యాన్ని రేణు దేశాయ్కి గోరటి వెంకన్న వినిపించారు. గోరటి వెంకన్న ఇంట్లోనే రేణు దేశాయ్ మధ్యాహ్న భోజనం చేశారు. వెంకన్న భార్య పసందైన రోటి పచ్చడి, పప్పన్నం వడ్డించారని రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు బహుమతిగా పువ్వులకు బదులు మధ్యాహ్నం భోజనం చేయటానికి ఒక అరటి ఆకును వెంకన్న ఇచ్చారని రేణు చెప్పారు. చిన్న వ్యవసాయ క్షేత్రంలో చాలా సింపుల్ లైఫ్ని ఆస్వాదిస్తున్న వెంకన్న కుటుంబం తనకు గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చిందని రేణు దేశాయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.